హైదరాబాద్ లాంటి ఇంత పెద్ద మహాసముద్రానికి పంపించి ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది క్వాలిటీ థాట్. ఇక్కడ మాత్రం ప్లేస్మెంట్స్ కి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ కూడా వీళ్ళు ఇస్తున్నారంట. మా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి రైట్ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం అనేది క్వాలిటీ థాట్ యొక్క ఫస్ట్ స్పెషాలిటీ. ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ ఇండస్ట్రీలో చాలా షార్టేజ్ ఉంది, ఎస్పెషల్లీ వీడియో ఎడిటర్స్కి కానీ మల్టీమీడియా ఇంజనీర్స్కి కానీ. క్వాలిటీ థాట్ అనేది ఒక డేటా సైన్స్కి ఒక జెనే కాదు, సైబర్ సెక్యూరిటీ, గుడ్ ఫర్ జెన్, జావా ఫుల్ స్టాక్ అండ్ వెబ్ ఫుల్ స్టాక్, 5 to 6 మేజర్ టెక్నాలజీస్ వి టార్గెటెడ్. బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఎక్సలెంట్ చెబుతున్నారు అక్క, అసలు దాంట్లో డౌట్ అనేది లేదు. నేనే క్వాలిటీ థాట్స్ లో నలుగురిని జాయిన్ చేశాను నా ఫ్రెండ్స్ ని, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మై టార్గెట్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. I never believe any theory, only skill oriented. మెంటరింగ్ బాగుంది. ఎవ్రీ మంత్ ఎండింగ్లో ప్లేస్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, దాంతో మాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. Teaching from zero level and teaching everything little bit. If we ask any doubt, they are teaching. సుబ్బరాజ్ సార్ స్టార్టింగ్ పైథాన్ నేర్పించి లీనియర్ రిగ్రెషన్, లాజిక్ రిగ్రెషన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవన్నీ డీప్ గా నేర్పిస్తారు సార్. ఏబిసిడి అలా చెప్పాలన్నమాట, ఎందుకంటే నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బిగినింగ్ నుంచి చెప్పడం నాకు అది ఇంప్రెస్గా అనిపించేసరికి నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను. క్వాలిటీ థాట్ ఫౌండర్, చైర్మన్ అండ్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ రమణ భుక్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సో యూజువలీ మనము సబ్జెక్ట్ గురించి దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, బట్ క్వాలిటీ థాట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో మీతో కూడా మాట్లాడితే యూజువలీ క్వాలిటీ థాట్ అనగానే ఒక ఇమేజ్ ఉంది మార్కెట్లో, సో ఆ ఇమేజ్కి మీరు అనుకున్న ఇమేజ్కి మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేసాం. క్వాలిటీ థాట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఎసెంచర్ అనే కంపెనీలో చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉండేవాడిని. నేను చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేక, బేసిక్స్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా చెప్పలేక, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసే స్కిల్స్ లేక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో నాకు అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చెప్పాలి అన్న ఉద్దేశంతో క్వాలిటీ థాట్ స్టార్ట్ అయింది. సో ఈ 15 సంవత్సరాలు మా జర్నీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మేము ఒక 30+ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ మొత్తం జర్నీలో నేను ఎప్పుడు కూడా మా స్టాఫ్కి చెప్పేది, మా టీంకి చెప్పేది ఒకటే, స్టూడెంట్ వచ్చేది రియల్ టైం నాలెడ్జ్ కోసం. సో ఒక రియల్ టైం ఓరియంటెడ్లో రియల్ టైం ప్రాజెక్ట్ కానీ వాళ్ళకి చేపిస్తే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకు ఒక ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ మీదే ఫోకస్ చేయమని చెప్తాను. సో నా విజన్లో ఈ 2 పాయింట్సే ఉండేవి. అంటే వాళ్ళకి రియల్ టైంలో టీచ్ చేయాలి, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ టీచ్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ మీద ఫోకస్ చేసి క్వాలిటీ థాట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో క్వాలిటీ థాట్కి వచ్చే 90% స్టూడెంట్స్ 2010 నుంచి మా ఓల్డ్ స్టూడెంట్ రిఫరెన్స్ కానీ, సో మా ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు జాబ్ తెచ్చుకుని వాళ్ళు పొందిన బెనిఫిట్ని ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో ఇదే ఉండేదండి. సో ఆ విజన్ ప్రకారమే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఓకే, బట్ యూజువల్లీ ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద మహాసముద్రంలో అమీర్పేట్లో స్పెషలీ ఒక ఐటీ జాబ్ కొట్టాలని చాలా డ్రీమ్స్తో, ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్తో స్టూడెంట్ వస్తారు. వాళ్ళు ఎంప్లాయీగా తయారవ్వాలి అని అనుకుంటే ఒక జర్నీ కదా అది. సో ఆ జర్నీలో మీరు ఎంతవరకు మీ క్రెడిట్ తీసుకుంటారు క్వాలిటీ థాట్? మనం 1990స్లో అమీర్పేట్ మార్కెట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలామంది బెస్ట్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ క్వాలిటీ థాట్ తరపు నుంచి మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ చాలా యూనిక్ పాయింట్ మా దగ్గర, నేను ఫస్ట్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వటం అనేది మా కౌన్సిలర్స్కి కానీ లేకపోతే మా టీంకి కానీ నేనైనా సరే ఎవ్రీ సాటర్డే మా దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్కి రైట్ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం అనేది క్వాలిటీ థాట్ యొక్క ఫస్ట్ స్పెషాలిటీ. ఈ కెరీర్ గైడెన్స్లో మేము ఏం చేస్తాము అంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ఫ్రెషరా, కెరీర్లో గ్యాప్ వచ్చిందా, నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నారా, సో దీన్ని బట్టి వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే త్వరగా జాబ్ వస్తుంది, ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి జాబ్ రాదు
అనేది గైడ్ చేయటం అనేది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని బట్టి ఆ స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి ఒక మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ బిల్డ్ చేసాం. అంటే 6 months ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ కానీ, సో ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ, ఇలా విత్ కమ్యూనికేషన్ ఒక మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి బిల్డ్ చేసాం. సో కొంతమందికి ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు, ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్ కూడా అవసరం అవుతాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక రైట్ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇట్లా అంటే ఏదో ఒక ఫ్యాకల్టీ వచ్చి క్లాసులు చెప్పి వెళ్ళిపోయే విధంగానే చాలా చోట్ల ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి ఒక ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్, అంటే వాళ్ళకి ట్రైనింగ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ చేపించడం కానీ, ఇంటర్న్షిప్స్, ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వరకు ఒక రైట్ ఫ్రేమ్వర్క్ అనేది స్టూడెంట్ ఎంటర్ అవుతాడు. అందరినీ కూడా నేను మ్యాండేటరీ చేయను దానిలో. ఎందుకు అంటే వాళ్ళకి ఏది అవసరం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి 20 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు మా దగ్గర. సో జనరల్గా ఒక పెద్ద యూనివర్సిటీలో, కాలేజ్లో కూడా 5-6 ప్లేస్మెంట్ ఆఫీసర్సే ఉంటారు. సో ఒక 20 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్ మిస్ అయ్యారు, ఇక్కడ కనీసం మన తరపు నుంచి వాళ్ళకు ఒక 10-15 ఇంటర్వ్యూలు పెట్టించాలి. సో అందరినీ మేము ప్లేస్ చేయలేకపోవచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయినా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీమ్ని క్వాలిటీ థాట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ పాయింట్ అండి. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి 2010 క్వాలిటీ థాట్ జర్నీ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ కోర్సెస్ని, అంటే మీకు ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్లో కానివ్వండి, క్లౌడ్ డెవాప్స్లో కానివ్వండి, సో లేకపోతే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానివ్వండి, ఈవెన్ ఏఐ కానివ్వండి, బ్లాక్ చైన్, ఐఓటీ, సో ఇలాంటి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ని చాలా ఎర్లీగా, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే ఫస్ట్గా స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా కొత్త సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది, ఫ్యూచర్ ఈజీగా ఉంటుంది, గ్రోత్ ఈజీగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఒక R&D టీంతో, సో ఇప్పుడు అసలు ఓపెనింగ్స్ దేనికి ఉన్నాయి, ఏది నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అందులో మళ్ళీ ఏ టూల్స్ ఉన్నాయి, ఏ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అనేటటువంటి రీసెర్చ్ చేసి సో అడ్వాన్స్డ్ కోర్సెస్ని మనం అందరికంటే ముందు నేర్పించడం అనేది ఇంపార్టెంట్. జాబ్ మార్కెట్కి ఆన్ పార్ అంటే సో ఇది ఫోర్త్ పాయింట్ అండి. అంటే కొత్త కోర్సెస్ని క్వాలిటీ థాట్ ఫస్ట్ లాంచ్ చేస్తుంది మార్కెట్లో. సో మీకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి స్టూడెంట్ కంటిన్యూటీ అలౌ చేస్తాం మేము. అంటే ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి జాబ్ రాకపోతే సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, అంటే మల్టిపుల్ బ్యాచెస్ రిపిటేషన్ అనేది అలౌ చేస్తాం. ఎందుకు అంటే అల్టిమేట్గా ఆ స్టూడెంట్కి జాబ్ వస్తేనే క్వాలిటీ థాట్ గ్రో అవుతుంది. సో స్టూడెంట్ సక్సెస్ మాత్రమే క్వాలిటీ థాట్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ 5 pointsలో క్వాలిటీ థాట్ అనేది మార్కెట్లో మిగతా కాంపిటేటర్తో పోల్చుకుంటే సో యూనిక్గా మేము ఒక వాల్యూని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో సార్ క్లాసెస్ కూడా ఎలా జరుగుతాయి ఏంటనేది ఒకసారి చెప్తారా? రైట్. సో ఇప్పుడు మన దగ్గర కోర్సెస్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసామండి. ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ మా దగ్గర క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేము. సో క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్లో క్లౌడ్ డెవాప్స్, అందులో AWS డెవాప్స్ ఉంటుంది, Azure డెవాప్స్ ఉంటుంది, అలాగే మీకు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో AWS డేటా ఇంజనీరింగ్, Azure డేటా ఇంజనీరింగ్, గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, తర్వాత జనరేటివ్ AI. సో AI అనేది ఇప్పుడు అంటే ఎక్కువ మంది నేర్చుకుంటున్న, క్వాలిటీ థాట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్న కోర్స్ ఏమైనా ఉందంటే జనరేటివ్ AI. సో ఈ జనరేటివ్ AIలో అడ్వాన్స్డ్ టాపిక్స్, అంటే ర్యాగ్ మోడల్స్ బిల్డ్ చేయడం కానీ, LLMs కానీ, సో ఇట్లా జనరేటివ్ AI అనేది, అంటే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే డేటా సైన్స్ విత్ AI కోర్స్ చెప్తున్నారు, డేటా సైన్స్ విత్ GenAI చెప్తున్నారు. జనరేటివ్ AI డెవలప్మెంట్ ఒక 125 days ప్రోగ్రామ్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వాళ్ళకు 50 lakhs ప్యాకేజ్, 30 lakhs అబోవ్ ప్యాకేజెస్ తెచ్చుకునే విధంగా జనరేటివ్ AI డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డిఫైన్ చేయడం జరిగింది. సో తర్వాత మన దగ్గరకు వచ్చేటప్పటికి డేటా సైన్స్. సో డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అండ్ AI ఈ కాంబో ప్యాకేజ్లో సో ఒక మోడల్ బిల్డ్ చేసి, సో ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే చెప్తానండి స్టూడెంట్స్కి, అడ్వాన్స్డ్ కోర్సెస్. సో డేటా సైన్స్. ఫోర్త్ సైబర్ సెక్యూరిటీకి మా దగ్గర అట్లీస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 10 batches ఉంటాయి. నియర్లీ 300 స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీలో ఓన్లీ SOC మాత్రమే కాకుండా
మల్టిపుల్ సబ్జెక్ట్స్, అంటే సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ, సో ఇలా సైబర్ సెక్యూరిటీ విత్ అడ్వాన్స్డ్ క్రిప్టోగ్రఫీ, ఇలాంటి మల్టిపుల్ సబ్జెక్ట్స్ని మనం సైబర్ సెక్యూరిటీలో టీచ్ చేస్తున్నాం. సో 4th సెగ్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. దీని తర్వాత ఫుల్ స్టాక్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేటటువంటి సబ్జెక్ట్లో ఫుల్ స్టాక్ విత్ జావా, ఫుల్ స్టాక్ విత్ పైథాన్, ఫుల్ స్టాక్ విత్ .NET, ఫుల్ స్టాక్ విత్ రియాక్ట్ జేఎస్ మెరిన్ స్టాక్, ఫుల్ స్టాక్ విత్ యాంగులర్ జేఎస్ మీన్ స్టాక్, ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి టీచ్ చేస్తున్నాం. సో ఇవి కాకుండా తర్వాత ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్కి కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లాంటి సబ్జెక్ట్లో జాబ్స్ వస్తాయి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో సో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ టోస్కా, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ ప్లే రైట్. సో ఇప్పుడు ప్లే రైట్ అడ్వాన్స్డ్ సబ్జెక్టు. సో ప్లే రైట్లో అడ్వాన్స్డ్ లెవెల్లో టాపిక్స్ మనం టీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమందికి డిజైన్ సైడ్ ఇప్పుడు చాలా గ్రో అవుతుంది. సో ఇప్పుడు మీరు టాప్ మొబైల్ యాప్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ చూస్తే ఇప్పుడు మనకి ఈవెన్ మింత్రా లాంటి UI UX డిజైనర్ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ కీ రోల్. సో వీ హ్యావ్ ఎ ఎక్స్క్లూజివ్ UI UX డిజైన్ కోర్సెస్. ఓకే, ఇలా ఒక ఐటీలోనే మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నామండి. సో ఈ ఐటీలో సబ్జెక్ట్స్తో పాటు సో ఈవెన్ కొంతమంది నాన్ ఐటీ కేటగిరీలో కూడా నార్మల్ అసలు పెద్దగా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇప్పుడు క్రియేటివ్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ ఇండస్ట్రీలో చాలా షార్టేజ్ ఉంది. సో ఎస్పెషల్లీ వీడియో ఎడిటర్స్కి కానీ, మల్టీమీడియా ఇంజనీర్స్కి కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, లేకపోతే మీకు కంటెంట్ సైడ్ కానీ, ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ. సో ఇవి కాకుండా మీకు మెడికల్ కోడింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని ఫోకస్ చేస్తున్నాం. ఇకపోతే నాన్ కంప్యూటర్ సైన్స్లో, నాన్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఇలాంటి మెకానికల్ నుంచి వచ్చిన ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే సో మనకి VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, BIM అనే కోర్స్ ఉంది. ఓకే, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏంటి అంటే నాన్ కంప్యూటర్ సైన్స్. ఇట్లా సో ఎండ్ టు ఎండ్ సో క్వాలిటీ థాట్లో 30+ సబ్జెక్ట్స్ని అంటే 30+ కోర్సెస్ని ఎవ్రీ మంత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్లో చాలామంది పెడతారు బికాస్ దానికి ఏమీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పని ఉండదు. 30+ కోర్సెస్ని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎంటైర్ ఇండియా క్వాలిటీ థాట్. నిజంగా గ్రేట్. అండ్ ఆల్సో ఈ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మార్కెట్కి ఏది కావాలి, ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం జరుగుతుంటేనండి, వచ్చిన ఏ స్టూడెంట్ వచ్చినా నువ్వు జావాకి వెళ్ళు, నువ్వు పైథాన్కి వెళ్ళు, 3 కోర్సులు 4 కోర్సులు ఇవే అప్లై చేస్తారు. ఎందుకంటే 100 మంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఈ 100 మందిని 3 కోర్సులకే పంపిస్తే ఇన్స్టిట్యూట్కి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. బట్ క్వాలిటీ థాట్ నేను డే 1 ఫిలాసఫీ నుంచి కూడా స్టూడెంట్కి జాబ్ వచ్చే కోర్సుని మనం గైడ్ చేయాలి, అది ఆఫర్ చేయాలి. అందుకని అందరినీ ఒకటే చోటకి రూట్ చేయకూడదు. సో ఆ ఫిలాసఫీతో నేను వర్క్ చేశాను. అందుకే 30 కోర్సెస్ని 30 క్లాస్ రూమ్స్లో ఆఫర్ చేయటం అంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండొచ్చు, బట్ అందరూ జావాకి, పైథాన్కి, డేటా సైన్స్కి ఇట్లా 2-3 కోర్సులకు వెళ్తారు. ఇన్ని వైడ్ వెరైటీ ఆఫ్ అనేది ఇవ్వటం అనేది యాజ్ అ టీచర్గా నేను క్వాలిటీ థాట్ జర్నీలో గర్వపడేది, బికాస్ అది వెరీ డిఫికల్ట్. అది బట్ చాలా మంది నిజంగా చెప్పాలి అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే బిజినెస్ మోడల్ లానే చూస్తారు ఇది. బట్ మీరు బీయింగ్ అ టీచర్, బీయింగ్ ఆల్రెడీ మీరు వర్క్ చేసిన పర్సన్ కాబట్టి మీకు ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రాక్టికల్ వరల్డ్కి ఏది కావాలనేది మీకు క్లారిటీ ఉంది. సో ఇవంతా మనం సబ్జెక్ట్ గురించి ఎంత మాట్లాడినా, కోర్సెస్ గురించి ఎంత డిస్కస్ చేసినా స్టూడెంట్స్కి అర్థమవుతాయి. బట్ అగైన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే స్టూడెంట్స్కి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ ఒకటే ఉంటుంది, జస్ట్ ఒక IT జాబ్ కొట్టాలి అని చెప్పేసి. సో ఆ పేరెంట్స్కి మీరేం చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో. రూరల్ బ్యాక్గ్రౌండ్ అనే కాదండి, ఎక్కువ మంది స్టూడెంట్స్ సఫర్ అవుతుంది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో క్యాంపస్ సెలక్షన్స్కి తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అది. సో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకుంటే చాలా లక్కీ వాళ్ళు, రాని వాళ్ళకి చాలా స్ట్రగుల్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాంపస్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్ఫోసిస్ వెళ్ళింది అనుకోండి, 100 మందిని సెలెక్ట్ చేస్తుంది. సో అంటే 1000లో 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 10% అయిపోతారు. కానీ బయటకు వస్తే వాళ్ళు స్కిల్ బేస్డ్ హైరింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అకాడమిక్ బేస్డ్ హైరింగ్ ఉంటుంది. సో స్కిల్ బేస్డ్ హైరింగ్లో వాళ్ళు సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోవాలి, నేర్చుకున్న సబ్జెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో బయటకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, వెంటనే జాబ్ రాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మీకు పేషెన్స్ ఉండాలి. సో పేరెంట్స్ కూడా పిల్లల మీద సోషల్ ప్రెషర్ని అప్లై చేయకండి. సో ఒక పక్కన వాళ్ళకి స్ట్రగుల్ అవుతూ ఉంటారు, క్యాంపస్లో జాబ్ రాలేదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి 6 months పడుతుంది.
సో టైం ఇవ్వండి. సో వాళ్ళకి అంటే చాలా టైం, అంటే ఒక 3 months 6 months, కొంతమంది 3 monthsకి 6 monthsకి 9 monthsకి 1 year పడుతుంది, అయినా వెయిట్ చేయండి. అంతేగాని ఫాస్ట్గా జాబ్ రావాలన్న ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే సబ్జెక్ట్ నేర్చుకోకుండా కన్సల్టెన్సీల చుట్టూ జాబులు తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పి బ్యాక్ డోర్ల చుట్టూ, ప్రాక్సీల చుట్టూ, లేకపోతే ఈజీ మెథడ్స్ వెతకొద్దు. సో ఎప్పుడైనా ఒకసారి ఒక్క స్కిల్ నువ్వు నేర్చుకుంటే నీతో పాటు లైఫ్ లాంగ్ ఆ స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్కి మోడిఫికేషన్స్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి, అంతేగాని స్కిల్ ఎక్కడికి పోదు. స్కిల్ నేర్చుకోకుండా ఐటీ జాబ్లోకి వెళ్ళాలి, ఈజీగా జాబ్ వచ్చేయాలన్న మైండ్ సెట్ మీకుంటే అది చాలా ప్రమాదకరమైన విషయం. సో మీ పిల్లల్లో అది ఆ స్కిల్ నేర్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి టైం ఇవ్వండి. సోషల్ ప్రెషర్ వాళ్ళ మీద అప్లై చేయొద్దు. ఆ టైం ఇచ్చి అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక కంపెనీలో కాదు మల్టిపుల్ కంపెనీస్లో గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. సో మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కొత్తగా ఏదేదో ఇంట్రడ్యూస్ చేస్తుంటారు, మా దగ్గర ఇది స్పెషాలిటీ అది స్పెషాలిటీ అని. బట్ మీరు 15-16 yearsగా దీంట్లో ఉండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ సార్? అంతేనండి. అంటే నేను చెప్పినట్లుగా క్వాలిటీ థాట్ అంటే నేను నా ఫిలాసఫీలో నేను ఎప్పుడు చూసేది ఏంటి అంటే, ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయినప్పుడు ప్యాకేజ్ ఆఫ్ స్కిల్స్ అతనికి ఇవ్వాలి మనం. అంటే ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు మన దగ్గరికి ఒక బీటెక్ ఫ్రెషర్ వచ్చాడండి, అతను పైథాన్ అనే కోర్స్ జాయిన్ అయ్యాడు. ఓన్లీ పైథాన్తో అతనికి జాబ్ రాదు. తను పైథాన్లో అన్ని మాడ్యూల్స్, అంటే ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుద్దంటే ఫస్ట్ ఒక మాడ్యూల్ బాగా నేర్చుకుంటాడు, కానీ ఇంటర్వ్యూలో అడిగే చాలా మాడ్యూల్స్ని లైట్ తీసుకుంటారు. సో ఫస్ట్ ఆ కోర్స్ని, అంటే స్టూడెంట్ 100 hours కోర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే మనం 150 hours అక్కడ టీచ్ చేయాలి. రెండవది ఏంటంటే, అక్కడ చాలామంది ఫెయిల్ అయ్యేది కమ్యూనికేషన్ దగ్గర. ఆ కమ్యూనికేషన్ డెప్త్ కవర్ అయ్యే విధంగా వాళ్ళు ఉన్నన్ని రోజులు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ జరగాలి. మూడవది ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాకల్టీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నోట్స్ అసలు ప్రాజెక్ట్ నోట్స్ రాసుకోవడం ఏంటి, ప్రాజెక్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా టైం పడుతుంది. సో వీళ్ళు స్టూడెంట్స్కి ఏం జరుగుద్దంటే బయట ఒక 3 నెలలు కోర్స్ నేర్పించి వారం రోజులు ప్రాజెక్ట్ చెప్పేస్తారు. మేమేం చేస్తున్నాం అంటే 3 months కోర్స్ నేర్పిస్తాం, 3 months ప్రాజెక్ట్ చేపిస్తాం. సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అసైన్ చేయరు. సో మనం డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అసైన్ చేసాం. ఇలా ఈ మల్టిపుల్, అంటే స్టూడెంట్ ప్లస్ వాడికి జాబ్ వచ్చినన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు మా దగ్గర. సో తన దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంటర్వ్యూకి వెళ్ళటానికి కావాల్సిన ఇన్నర్ కాన్ఫిడెన్స్, వెళ్ళిన తర్వాత కాన్ఫిడెంట్గా ఆఫర్ లెటర్ కొట్టగలిగేటటువంటి స్కిల్ వచ్చే విధంగా కావాల్సిన అన్ని స్కిల్స్ని ప్యాకేజ్ చేసి నేర్పిస్తున్నాం. దట్స్ వై క్వాలిటీ థాట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. స్టూడెంట్స్కి ఒక కెరియర్ పాత్వే అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ దాంట్లో టిప్ అంటే ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో టాకింగ్ అబౌట్ ప్లేస్మెంట్స్, ఎందుకంటే నంబర్ 1 ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకేంటంటే ఒక 20 members ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ డే ఒక ఆటోమేటెడ్ మాక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు రీసెంట్గా, ఇది ఇంతకు ముందు లేదు, ఒక ఏఐతో మాక్ ఇంటర్వ్యూ చేపిస్తున్నాం మనం. ఎవ్రీ మంత్ 2 times వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్, అంటే బయట ఐటీ కంపెనీస్లో ఉన్న మా ఫ్యాకల్టీతో కాకుండా ఎక్స్టర్నల్ కంపెనీస్తో ఉన్న పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూస్ పెడుతున్నాం. అలాగే మంత్లీ వన్స్ వాళ్ళకి ఒక మెగా ఇంటర్వ్యూ అని కండక్ట్ చేస్తాం. ఈ మెగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ 100% ప్లేస్మెంట్ వస్తుంది. అవ్వకపోతే నెక్స్ట్ మంత్ మెగా ఇంటర్వ్యూకి అలౌ చేస్తాం. అప్పటి వరకు వాళ్ళని ఏం చేస్తున్నామంటే మళ్ళీ క్లాసెస్కి అలౌ చేయటం, వాళ్ళు ఎక్కడ డల్ ఉన్నారు, ఎక్కడ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ నేర్పించడం లాంటివి చేస్తున్నాం. సో ఇలా ఒక డెడికేటెడ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని డిఫైన్ చేస్తాం. అలాగే చాలా కంపెనీస్ మాతో ఎంఓయూ చేసుకుని, సో అది ఎంఓయూ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే వాళ్ళ కంపెనీకి ఒక 5 members ఏఐ డెవలపర్స్ కావాలి, ఇలా దే ఆర్ గోయింగ్ టు కాంటాక్ట్ us. ఓకే, రైట్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు ఐ గెస్ లైవ్గా క్లాసెస్ జరుగుతున్నాయి మార్నింగ్ కాబట్టి, సో బిజీగా స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ క్లాస్ రూమ్స్లో ఉంటారు కాబట్టి ఒకసారి వెళ్ళి వాళ్ళని కూడా కలిసి లెట్స్ నో మోర్ అబౌట్ క్వాలిటీ థాట్స్. ఓకే. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఊర్లలో ఉండే చాలా మంది కూడా వాళ్ళ పిల్లల్ని సిటీకి పంపించి, స్పెషలీ హైదరాబాద్ లాంటి ఇంత పెద్ద మహాసముద్రానికి పంపించి, అందులోనూ అమీర్పేట్లో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఎలాగైనా సరే ఐటీ జాబ్ కొట్టాలి అనేది వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది
క్వాలిటీ థాట్. సో అమీర్పేట్లో మనం ఉన్నాం ప్రెసెంట్ అనమాట. సో మనకు బ్రాంచెస్ వచ్చేసి క్వాలిటీ థాట్ అమీర్పేట్, మాధాపూర్ అండ్ యూఎస్లో ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతాయి అండ్ ఓవరాల్గా స్టూడెంట్స్ కానీ అలాగే ఫ్యాకల్టీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇంతకీ ప్లేస్మెంట్స్ అంటేనే చాలామంది వెనకడ చేస్తూ ఉంటారు, సరే కోర్స్ చెప్పాము, క్లాసెస్ చెప్పాము, వాళ్ళు పంపించేసామా అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్లేస్మెంట్స్కి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఒక సెపరేట్ ప్లేస్మెంట్ టీమ్ కూడా ఉంది. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. అండ్ మనతో జాయిన్ అవబోతున్నారు రమణ భూపతి గారు, ఫౌండర్ అలాగే కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్. సో ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ స్పెషలీ క్లాసెస్కి సంబంధించిన అంటే ఏమేమి కోర్సెస్ వాళ్ళు నేర్పిస్తారు అనేది క్లియర్గా చూడొచ్చు. డెవాప్స్ దగ్గర నుండి టెస్టింగ్ టూల్స్, అలాగే డేటా సైన్స్ విచ్ ఈస్ లైక్ ఎవర్ ట్రెండింగ్. దాంతోపాటు ఇప్పుడు ఏఐ కూడా యాడ్ అవుతుంది. డేటా సైన్స్ విత్ ఏఐ అండ్ జెన్ ఏఐ, సర్వీస్ నా ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్, ఇలాంటి కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట సర్వీసెస్. అండ్ ఇక్కడ చూస్తే మనకు సో క్వాలిటీ థాట్ అనగానే హైదరాబాద్లో స్పెషలీ అమీర్పేట్లో ఒక స్టాండౌట్ అవుతూ ఉంటుందన్నమాట ప్రతిసారి కూడా. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ మీద తీసుకునే కేర్ కానీ అలాగే ఫ్యాకల్టీ టీచింగ్ కానీ ఎప్పుడు కూడా మార్కెట్కి ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు క్వాలిటీ థాట్ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ రీడిఫైనింగ్ ఫ్యూచర్. సో వీళ్ళకి మోస్ట్ ప్రామిసింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవార్డ్ కూడా వచ్చింది మన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్లో. లిటరలీ ఇలా వెళ్తే కనుక ఇక్కడ ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతుంటాయి కదా. సో రెగ్యులర్ బేసిస్లో అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. స్టూడెంట్స్ చాలామంది బీటెక్ చదువుతున్న వాళ్ళు అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కోర్స్ అనేది పర్సూ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది ఎంటైర్గా మనకు అడ్మిషన్స్ సెల్ అనమాట. సో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో పాటు వస్తారు. ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్తో ఉంటారు కదా, ఏ కోర్స్ చేయాలి, ఐటీ జాబ్ నాకు వస్తుందా లేదా, వస్తే ఎలాంటి కంపెనీలో వస్తుంది, చాలా ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఓవరాల్గా ఈ టీం అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఇదంతా మనకు అడ్మిషన్ సెల్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్ కదా. సో చదివినా, ఏ కోర్స్ చేసినా, ట్రెండింగ్లో ఉన్న కోర్స్ చేసినా కూడా ఫైనలీ జాబ్ రావాలి, ప్లేస్మెంట్ అవ్వాలి. అది పేరెంట్స్ డ్రీమ్ కానీ స్టూడెంట్స్ డ్రీమ్ కానీ. క్లాస్ రూమ్స్ నుండి కార్పొరేట్ సక్సెస్ వరకు క్వాలిటీ థాట్ ఎప్పుడు ముందుండి అండ్ ఇదంతా మనకు ప్లేస్మెంట్స్ టీమ్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ అంతా ప్లేస్మెంట్. సో దానికి సంబంధించినంతా వీళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఇంటర్వ్యూకి రెడీ చేయడం దగ్గర నుండి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్లేస్ అయ్యే వరకు కూడా వీళ్ళతో వాళ్ళు కోఆర్డినేటెడ్గా ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఈచ్ సబ్జెక్ట్ వైజ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీం ఉందన్నమాట. సో కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ UI, UX, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ దానికి సంబంధించిన టీం ఉంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈచ్ కోర్స్కి అలా సపరేట్గా మనకి ఇక్కడ టీమ్స్ ఉన్నాయన్నమాట. జావా విత్ AI, అలాగే డేటా ఇంజనీర్, మెడికల్ కోడింగ్. సో నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ మాత్రమే కాకుండా మెడికల్ కోడింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటి టీమ్స్ కూడా వీళ్ళకి సపరేట్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తుంటే మెన్ కానీ డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ మల్టీమీడియా. సో ఇవంతా కూడా సపరేట్ అనమాట. సో ఈ సెక్షన్ అంతా మనకు వీళ్ళు ఉన్నారు. అలాగే దీంతో పాటు మనకు రమణ భూపతి గారు కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. సో ఎలాంటి సక్సెస్ స్టూడెంట్స్కి అందిస్తున్నారు, వాళ్ళని ఎంప్లాయీస్గా తయారు చేయడానికి ఎలాంటి కష్టపడుతున్నారు అని చెప్పేసి ఆయనతో మాట్లాడదాం. చాలామంది కెరీర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్, ఫ్రెషర్స్, కోడింగ్ స్కిల్స్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఆ క్లాస్ జరుగుతుంది ఒకసారి. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ ప్రాక్టికల్గా వాళ్ళు డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సో డైలీ బేసిస్లో అంటే క్లాసెస్ తర్వాత ఇలా ప్రాక్టీస్ చేస్తారు. యాజ్ ఐ టోల్డ్, మనం ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే. వీళ్ళంతా సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుంటున్నారు. ఓకే. సో డైలీ క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్ వీళ్ళకి? జనరల్గా ఏంటి అంటే మనకి టెక్నికల్ సెషన్ 3 hours ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక 2 hours ఉంటుంది, తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది ఫస్ట్ 3 months, తర్వాత వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఒక 6 hours వాళ్ళు దే ఫోకస్ ఆన్ ద క్లాసెస్ నేర్చుకోవడం కానీ ప్రాజెక్ట్ చేయడం కానీ. సో తర్వాత అంటే ఫస్ట్ 3 months, తర్వాత 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ టీమ్కి అటాచ్ చేస్తాం. సో 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ టీమ్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. ఓకే. సో కోడింగ్ ఎక్కువ వద్దు అని అనుకునే వాళ్ళు టెస్టింగ్ సైడ్ వస్తూ ఉంటారు. కోడింగ్ యావరేజ్గా ఉంటే, అంటే ఎక్కువ కాంప్లెక్స్ కోడింగ్ వద్దు అనుకున్నప్పుడు టెస్టింగ్కి వెళ్తారు. ఓకే.
క్లాస్ రూమ్ సార్? ఇక్కడ ఏమవుతుంది? వీళ్ళంతా పైథాన్, డేటా సైన్స్. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ద డే వీళ్ళు క్లాస్ రూమ్స్ లో ఉంటారు సార్? డిపెండ్స్ అపాన్ ద టైమింగ్స్ ఉంటాయండి. కొన్ని క్లాసెస్ 7కి స్టార్ట్ అవుతాయి, ఓకే 11-11:30 వరకు ఉంటాయి. కొన్ని 9కి స్టార్ట్ అవుతాయి. ఓకే ఇట్లా డిఫరెంట్ టైమ్ స్లాట్స్ వాళ్ళకి బ్యాచెస్ ఉంటాయి. బట్ వాళ్ళు 6 hours ఉంటారు. ఓకే. సో ఎవరికి వాళ్ళు గెట్ ద ల్యాప్టాప్స్ అండ్ ఇక్కడ ప్రాక్టీస్ కూడా ప్రాక్టీస్ చేస్తూ చేస్తారు. ఉంటారు అవును సైమల్టేనియస్లీ. అవును. సో మేడం కేమ్ ఫ్రమ్ iDream. సో షీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఫీడ్బ్యాక్ ఏంటి, ఇన్స్టిట్యూట్ లో ఎలా ఉంది, ట్రైనింగ్ ఎలా అనిపిస్తుంది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆర్ యు గైస్ రెడీ? రైట్. My family hails from Uttarakhand, but I have born and brought up in Hyderabad itself. ఓకే So my father is a chef, and I came to know about this institute from internet. So I came and joined in Python full stack course, ma'am. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ కోచింగ్ అంతా మీకు? ఇక్కడ చాలా బాగుంది. ఇంకా మా సార్ మాకు ఇంటర్వ్యూస్కి కూడా పంపించారు. ఇంకా మా ప్లేస్మెంట్ సెల్ నుండి కూడా మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అయినమాట. ఓకే. సో ప్లేస్మెంట్స్ అంటే సెపరేట్ ప్రిపరేషన్ కావాలి కదా, సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వీళ్ళ మెంటరింగ్ ఎలా ఉంది? మెంటరింగ్ బాగుంది. ఎవ్రీ మంత్ ఎండింగ్లో ప్లేస్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దాంతో మాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, ఓకే. సో దట్ వీ క్యాన్ అటెండ్ ఇంటర్వ్యూ విత్ కాన్ఫిడెన్స్. సో మీ కోర్స్లో వచ్చినాక మీకు తెలుసుకున్న థింగ్స్ ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు, ఇక్కడికి వచ్చినాక ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉండొచ్చు కదా, సో హౌ ఇస్ ఇట్? సో లైక్ మా బీటెక్ టైంలో నాకు ఒక ఫౌండేషన్ థియరాటికల్ ఉండనియండి, లేకపోతే నార్మల్గా ఫౌండేషన్ బిల్డ్ అయింది. ఇక్కడ వచ్చాక ఎట్లా మేము ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. సో వీ క్యాన్ గెట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్సో ఇన్ దిస్ కోర్స్. ఐఎమ్ ప్రిపేర్డ్ వెల్ ఓన్లీ, మ్యామ్. I can attend interviews. Presently I'm working on Angular so that I can be perfect and give interview. ఓకే, గుడ్ లక్. Thank you, ma'am. My father is a farmer and my mother is homemaker. ఓకే, సో ఎలా తెలిసింది మీకు క్వాలిటీ థాట్ గురించి? Due to my uncle reference, I joined here. ఓకే, ఎలా అనిపించింది? ఎందుకంటే మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వై క్వాలిటీ థాట్? క్వాలిటీ థాట్స్ ఎందుకు అంటే మంత్కి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు అండ్ దే ఆర్ సెండింగ్ టు ఇంటర్వ్యూస్ అండ్ మాకు ఇది బెస్ట్ అనిపించి నేను జాయిన్ అయ్యాను. అండ్ నాకు సార్ కూడా ముందే తెలుసు, సో సార్ బాగా చెప్తున్నారు. సో ప్రాజెక్ట్స్ కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి క్వాలిటీ థాట్స్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో రమణ సార్ కూడా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఏం కావాలి, మార్కెట్కి ఏంటి అండ్ మీరు స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంటారు కదా, సో ఎలా అనిపిస్తుంది అది? సో రమణ సార్ అలా వచ్చి మాకు ఇంటరాక్ట్ అయ్యి మాతో చెప్పడం మాకు హ్యాపీగా ఉంది. అంతేకాకుండా హీఈస్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు అస్ అండ్ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు ఆయన? డే బై డే క్లాసెస్ వినండి, ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వండి, స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్స్ పుష్ చేస్తారు. ఓకే, ఇక్కడ మెంటర్స్ కానీ అలాగే ట్రైనర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు మీరు? ఇక్కడ అందరూ చాలా గుడ్గా ఉన్నారు అండ్ వాళ్ళు ఏదైనా చెప్తారు, పాజిటివ్ రెస్పాన్స్లో ఇస్తారు మాకు అండ్ మేము కూడా అలాగే తీసుకుంటాము. అండ్ కమింగ్ టు విజయ్ అన్న చాలా మంచిగా చూసుకుంటారు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ హీ కెన్ క్లారిఫై దేర్ ఓన్లీ అండ్ హీ విల్ tell to do some projects manually and he help us to do in projects. సో ఎలా ప్రాక్టీస్ సెషన్స్ అంటే ఎలా ఉంటాయి? మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? yes ma'am, 2 hours ల్యాబ్ సెక్షన్స్ ఉంటాయి, మేము ప్రాక్టీస్ చేస్తాము డైలీ. అండ్ ఒకవేళ డౌట్ వచ్చినా కానీ సార్ని కానీ అబ్దుల్లా సార్ కానీ విజయ్ సార్ కానీ క్లారిఫై చేస్తారు. మాకు క్లాస్ వినంగానే సగం చాలా టాపిక్స్ అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. I just came from Handra, and I thought it is a good quality and good quality thought because it is a good institute. Before I came here, I have no coding knowledge, and now I am building capability on coding and technically too. First of all, I would like to thank to Abdullah sir because he is teaching very well. He is teaching 0 level, so that students can understand very easily where they don't have any coding knowledge. So I thought it would be a great one. సో ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? Yeah, I have joined in Python course. ఓకే, సో బిఫోర్ దట్ పైథాన్ నాలెడ్జ్ మీకు ఉందా? ఇక్కడికి వచ్చాక ఎలా డెవలప్ అయిందా? Actually, I have no coding knowledge and I have no idea to what coding, which one language is better for me. But after I have listened demo of Abdullah sir, I have got an idea. Okay, I would go with the Python, so I would be better in the future. So I choose Python. ఓకే, సో ఇక్కడ ట్రైనర్స్ కానీ మెంటర్స్ కానీ ఎలా అనిపిస్తున్నారు? Yeah, when we talk about that, yeah, it is very good. They are teaching very well, and they are teaching from 0 level and teaching everything little bit. If we ask any doubt, they are teaching. ఓకే, సో కంప్లీట్ ఎనీ మంత్స్ కోర్స్ ఇది?
ఇట్స్ 6 months course. 6 months కోర్స్. ఒక టిపికల్ డే అంటే ఎలా ఉంటుంది? వచ్చి టీచింగ్ చేయడం ఎలా ఉంటుంది? దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ అండ్ ఆల్. Yeah, practice sessions means every day it is going on. If we want to, we can come here lab. We can do practice, and if you don't, you can also do in your home based on your capacity. And the other thing is. When they conduct placement screening every month at last week, so if you join there, you will build confident, and you can able to progress your capacity, and it will give you more confidence to get interview calls and like that. ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కూడా జరిగింది కదా, Yeah, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? Yeah, I would feel very great about it because so many my friends also they are got placed. I will feel very happy. Another thing is November, in the month of November there are 100+ members are placed. Yeah, that's very good thing. ఓకే. సో ఏంటి సాఫ్ట్వేర్ సైడ్ రావాలని చెప్పేసి మీ కోరికనా, లేదంటే ఇంట్లో వాళ్ళ డ్రీమా? మా డాడీ డ్రీమ్ మ్యామ్. Okay. అంటే నేను ఒక ఐటీ ఎంప్లాయ్ అవ్వాలి అన్నది డాడీ డ్రీమ్. ఓకే. సో క్వాలిటీ థాట్ గురించి ఎలా తెలిసింది మీకు? త్రూ ఇన్స్టాగ్రామ్. అవునా? సో ఎలా అనిపించింది? అంటే బిఫోర్ జాయినింగ్ మీకు ఎలాంటి ఇమేజ్ ఉండే, జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది ఇక్కడ? ఎస్ మ్యామ్, బిఫోర్ నాకు ఈవెన్ బేసిక్స్ కూడా తెలిసేది కాదు, కానీ ఇక్కడ ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిఎస్సి సిఎస్సి చేశారు. సిఎస్సి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు మీరు? డేటా సైన్స్ విత్ ఓకే. సో డేటా సైన్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టే కదా, సో ఎలా మీరు కోపప్ అవుతున్నారు దాంతో? ఎస్ మ్యామ్, డేటా సైన్స్ సుబ్బరాజు సార్ క్లాసెస్ తీసుకుంటారు. సార్ చాలా బాగా చెప్తారు. సో ఓకే. క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీ అవుతుంది. అవునా? సో ఏంటి, ఎలా అనిపించింది ఇక్కడ? క్వాలిటీ థాట్ గురించి మీకు ఎలా తెలిసింది? క్వాలిటీ థాట్స్ అంటే రాంప్రసాద్ సార్ ఉన్నారు, మా రిలేటివ్స్కి తెలుసు, ఆ సార్ ద్వారా వచ్చాక. ఓకే. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ దీని గురించి ఎవరు చెప్పారో, వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? చెప్పినట్లే ఉందాక, ఇక్కడ అక్కడ ఏదైతే చెప్పారు ఇక్కడ అదే జరుగుతుంది. ఇంటర్న్షిప్ బాగానే జరుగుతుంది, టెక్నికల్ క్లాసెస్ బాగుండే, అట్ ది టైం ల్యాబ్స్ కూడా బాగుంది. ల్యాబ్స్ ఒకవేళ ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ చెబితే అమ్మటనే రీప్లేస్ చేస్తున్నారు, చేస్తున్నారు. ఓకే. సో ఏ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు మీరు? డేటా సైన్స్ అక్క. డేటా సైన్స్. ఒక డేటా సైన్స్ అంటేనే అదే కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా. మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది అక్క, మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అనమాట, అందుకని మ్యాథ్స్ ఉన్నదంటే అవునా? అంటే నువ్వు ఆల్రెడీ టాలెంటెడ్ ఉండాలి అయితే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటే. సో ఏంటి బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిఎస్సి చేశారు, మళ్ళీ ఇప్పుడు డేటా సైన్స్ వచ్చారు కదా. సో క్వాలిటీ థాట్ లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు మీరు? టీచింగ్ స్టాఫ్. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళతో? సార్ ఎక్సలెంట్ చెబుతున్నారు అక్క, అసలు దాంట్లో డౌట్ అనేది లేదు. ఓకే. సో చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ అమీర్పేట వస్తున్నారు అని అంటేనే ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేనే క్వాలిటీ థాట్స్లో నలుగురు జాయిన్ చేశాను నా ఫ్రెండ్స్ని, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్వాలిటీ థాట్స్ ఎలా ఉంటుంది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక క్వాలిటీ థాట్లో ఫ్యాకల్టీ కానీ టీచింగ్ రిలేటెడ్గా స్టఫ్ అంతా కూడా? అంతా మంచిగా అనిపించింది, అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు. అంటే చాలా ముందు వెళ్ళాను వేరే ఇన్స్టిట్యూట్స్కి, బట్ నాకు అవి మంచిగా అంతగా అనిపించలేదు. ఓకే. సో ఇక్కడికి వచ్చాక డెమో చూసాక సో ఐ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్. సో డెమో చూపించినప్పుడు అందరూ అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మేము ఇచ్చేస్తాం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము కోచింగ్ అంటారు కదా, బట్ నాకు అది అంత ఎఫెక్టివ్గా అంత ఎక్కువ అనిపించలేదు బయటవంతా. ఇది నాకు కొంచెం ఎక్కువగా నచ్చింది డెమో చూసినప్పుడే. सो हैदराबाद आने का मोटिव था कि मैं हैदराबाद में AIML की दी बेस्ट कोचिंग करना चाहता था. देन मैंने अपनी रिसर्च की, काफ़ी सारी कोचिंग्स अटेंड की, डेमोज अटेंड किए. देन फिर मैं क्वालिटी थॉट में आया. मुझे यहाँ पे फैकल्टी काफ़ी अच्छी लगी, स्पेशली राजू सर, जो कि उन्होंने काफ़ी अच्छा, उनका एक कोड है लो कोड नो कोड, सो उन्होंने काफ़ी अच्छा एक्सप्लेन करा. दैन मैंने कोचिंग ज्वाइन करी. मुझे यहाँ कोचिंग ज्वाइन करे हुए लगभग 5 महीने हो चुके हैं, एंड काफ़ी ज़्यादा इंप्रूवमेंट दिख रहा है मुझे अपने आप में. और मुझे रियलाइज़ होता है कि ये चीज़ें मुझे काफ़ी पहले कर लेनी चाहिए थी. देन कोई बात नहीं, होता है. बट देन काफ़ी ज़्यादा यहाँ पे अच्छी फैकल्टीज़ हैं, माहौल है, और अवर मेंटर नानी सर इज़ वेरी गुड. अगर मुझे कुछ भी डाउट होता है तो मैं उनसे जाके पूछता हूँ, देन वो मुझे अच्छा बेस्ट सॉल्यूशन देते हैं. ట్రిపుల్ బ్రాంచ్ నుంచి సో నేను డైరెక్ట్ కోడింగ్కి వచ్చేసాను. సో కోడింగ్ నేర్చుకోవాలంటే మనకు బేసిక్స్ నుంచి రావాలి కదా. సో మనకు ఇక్కడున్న క్వాలిటీ థాట్ బేసిక్ నుంచి స్క్రాప్ నుంచి నేర్పిస్తుంది. సో మనకు సుబ్బరాజ్ సార్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు అర్థమయ్యేటట్టు మొత్తం ఇన్ డెప్త్ చెప్తారు. సో మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి క్వాలిటీ థాట్లో నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో నేను తీసుకున్న కోర్స్ వచ్చేసి డేటా సైన్స్ తీసుకున్నాను. సో డేటా సైన్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. దాంట్లో మనకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మనకు విజువలైజేషన్స్ కూడా ఉంటాయి, పవర్ BI నుంచి ట్యాబ్లెట్ నుంచి నేర్చుకోవడానికి. మనకి SQL లెర్నింగ్ కూడా చాలా ఉన్నాయి. సుబ్బరాజ్ సార్ స్టార్టింగ్ పైథాన్ నేర్పించి తర్వాత దాని నుంచి మనకు మెషిన్ లెర్నింగ్ వచ్చేసి
దాంట్లో టైప్స్ ఉంటాయి, లీనియర్ రిగ్రెషన్, లాజిక్ రిగ్రెషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. సో అవన్నీ డీప్గా నేర్పిస్తారు సార్. మనకు అట్లా ఈజీగా అర్థమవుతుంది. కాన్ఫిడెంట్ గా అనిపిస్తున్నారు. ఎలా కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది మీకు? కాన్ఫిడెన్స్ అలా వచ్చేసింది మేడం. ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ గా మారితే అంతే కదా వచ్చేసింది ఓకే. మేడం. ఏంటి క్వాలిటీ థాట్ ఎలాంటి రోల్ ప్లే చేసింది? ఏం నాలెడ్జ్ లేకుండా వచ్చేసింది మేడం. ఇక్కడికి వచ్చాక కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా, కొంతమంది ఫ్రెండ్స్ని గెయిన్ చేసుకున్నా, అలాగే మనకు కావాల్సిన స్కిల్స్ కూడా నేర్చుకున్నా మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏదో కోర్స్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్తోని అమీర్పేట వచ్చాను. నేను ఒక 15 to 20 ఇన్స్టిట్యూట్స్ తిరిగి నేను 15 days 20 days రీసెర్చ్ చేసి వచ్చాను ఇక్కడికి. నేను అన్నింటిలో చూసుకుంటే ద బెస్ట్ టీచింగ్ అనేది నాకు ఇక్కడ దొరికింది. ఓకే. ఎట్లా అంటే నేను వెళ్ళిన ప్రతి ఇన్స్టిట్యూట్ ఏమన్నారంటే పైథాన్ అంటే ఇప్పుడు పైథాన్ కాదు, జావా నేర్చుకోండి అని చెప్పారు. ఇక్కడికి వస్తే మాత్రం పైథాన్ అంటే మేము మీకు పైథాన్ నేర్పిస్తాము, మీరు నేర్చుకున్న దాని మీద మీకు జాబ్ వస్తుందని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దానివల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. అబ్దుల్లా సార్ ఏం చేశారంటే ఒక కొన్ని డేస్ తర్వాత టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళని పుష్ చేసుకుంటూ, ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేయలేదో వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ పుష్ చేసుకుంటూ వస్తున్నారు. అందరినీ పుష్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు క్లాస్లో ఈ విధంగా చేస్తూ ల్యాబ్లో ఎలాగంటే బిగినర్స్కి మా విజయ్ సార్ ఏం చేస్తున్నారంటే బిగినర్ టాస్క్ ఇస్తున్నారు. అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అయినా టాస్క్స్ అయినా పెట్టేసి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళని కూడా పుష్ చేస్తూ ఒక 2 types నుంచి మనకి అక్కడ క్లాస్లో ఇక్కడ ల్యాబ్లో ఇద్దరిని పుష్ చేస్తూ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ బిగినర్గా ఉన్నాను, ఇప్పుడు నన్ను ఒక ఎక్స్పర్ట్గా మార్చారు వీళ్ళు. రైట్. వావ్, గ్రేట్. I completed my BTech it's recently, so I am the ECE background, so I am interested on the coding. So coding నేర్చుకోవాలి అనేది బీటెక్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. బట్ నేను ఈసీ కాబట్టి అంత కోడింగ్ సబ్జెక్ట్స్ ఉండవు. సో దానికోసం నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అని అప్పుడే అనుకున్నాను. సో దానివల్ల నేను రీసెర్చ్ చేస్తుంటే మా రిలేటివ్స్ కూడా దీన్ని సజెస్ట్ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ ప్రీవియస్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ నేను డెమోస్ విన్నాను ఇన్స్టిట్యూట్కి వచ్చి. నాకు డెమోస్ నచ్చిన తర్వాత ఓకే లెట్స్ గో ఇట్ అని అనుకొని నేను జాయిన్ అయ్యాను. కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను నేర్చుకోవాలి. సో బేసిక్స్ ఫ్రమ్ ఏబిసిడి అలా చెప్పాలన్నమాట, ఎందుకంటే నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో నాకు అబ్దుల్లా సార్ చెప్పినప్పుడు అలానే అనిపించింది. ఫ్రమ్ ద స్టార్టింగ్ లెవెల్ బిగినింగ్ నుంచి చెప్పడం నాకు అది ఇంప్రెస్గా అనిపించేసరికి నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మిడిల్ ఆఫ్ ద కోర్స్లో ఉన్నాను. సో నేను కోడింగ్ చేయగలుగుతాను అండ్ నాలో అంత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఐ టేకెన్ ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్లేస్మెంట్స్ గురించి ఏం చెప్తారా? ఎలా అవుతుంది? నేను I&I బ్యాచ్. సో ఫస్ట్ నుంచి నాకు ప్లేస్మెంట్ యాక్సెస్ ఉంటుంది. సో నేను వచ్చినవి అన్నీ అప్లై చేస్తూ ఉంటాను, నాకు ఎలిజిబుల్ ఉన్నవన్నీ. సో దానివల్ల నా ఫియర్నెస్ పోతుంది అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను బెటర్ అవుతున్నాను. సో నాకు నచ్చిన ప్యాకేజ్ వచ్చినప్పుడు నేను ఓకే చేసేస్తాను. వావ్, గ్రేట్. దట్స్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను సెర్చ్ చేస్తున్నాను యూట్యూబ్లోను, తర్వాత అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేశాను. సో నాకు యూట్యూబ్లో రివ్యూస్ చూసి వచ్చానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎంక్వైరీ చేసుకుంటే ఎందుకు ఐ ఫెల్ట్ లైక్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్ బెస్ట్. సో దట్స్ వై ఐ హ్యావ్ జాయిన్ హియర్. ఎస్పెషలీ చెప్పాలి అని అంటే ప్రాక్టీస్ సెషన్స్ అవ్వచ్చు, మోక్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, బయట ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా డ్రైవ్స్ కండక్ట్ చేస్తుంటారు, అంటే లైక్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు? డ్యూరేషన్ ఏంటి? Testing tools, like I was joined in internship, that's time taken 6 months. 3 months is for course and remaining 3 months for internship. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you. అసలు మీలో కొంతమంది నేను తెలిసి ఉండకపోవచ్చేమో, బట్ తెలిసినా తెలియపోయినా రమణ భూపతి నా పేరు. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్. నేను సత్యంలో 2006లో నేను బీటెక్ కంప్లీట్ చేశాను యాక్చువల్గా. తర్వాత నేను సత్యం కంప్యూటర్స్లో క్యాంపస్ సెలెక్షన్ .NET డెవలపర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత డిఫరెంట్ రోల్స్ నేను వర్క్ చేశాను నేను ఐటీలో. 2010లో ఐ స్టార్టెడ్ దిస్ క్వాలిటీ థాట్. యాక్చువల్గా నేను అప్పటి నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ట్రైనర్ని కూడా నేను క్లాసెస్ చెప్పేవాడిని. నేను లాస్ట్ కోర్స్ నేను టీచ్ చేసిన స్క్రమ్ మాస్టర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆ లెవెల్లో. యాక్చువల్గా నేను ఇప్పుడు మీతో కొన్ని విషయాలు నేను నిజంగా మాట్లాడదాం అనుకున్నాను. నేను అవేంటి అంటే నా జర్నీలో నేను చూసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తాను. వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, జాబ్ రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. అంటే 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఫెయిల్ అవ్వాలి, అయినా సరే డ్రాప్ చేయకుండా ఓపిక్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిటీ థాట్, ఇట్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫస్ట్ ఇప్పుడు మీకు జాబ్ రావడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్.
సో ఫస్ట్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే నేను ఎలా అయినా కసిగా ప్రిపేర్ అవుతాను, నాకు జాబ్ రావాలి అన్న పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్ లేకుండా ఈజీగా జాబ్ రావాలి, చాలామంది ఏం చేస్తారంటే కన్సల్టెన్సీలు ఉంటే బాగుంటుంది, ప్రాక్సీలు చేస్తే బాగుంటుంది, బ్యాక్ డోర్లు చేస్తే బాగుంటుంది, మా తెలిసిన ఫ్రెండ్ ఏదైనా కంపెనీలో ఉంటే బాగుంటుంది, ఇలా నన్ను తీసుకెళ్ళిపోయి నాకు ఏమీ రాకుండా ఇలా తీసుకెళ్ళిపోయి జాబ్లో కూర్చోబెడితే బాగుంటుందని మీ అందరికీ ఉంటుంది. అది నాకు తెలుసు, అది మీలో చాలామందికి ఉంటుందని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన మైండ్లో ఈజీగా జాబ్ రావాలి, స్కిల్ లేకుండా జాబ్ రావాలి అని ఉంటుందో అది ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ కింద లెక్క. అది అంటే ఎంత ఫెయిల్యూర్ అంటే అది మీ మైండ్ని కిల్ చేసేస్తుంది. ఎలా కిల్ చేస్తుంది అంటే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలన్న తపన రోజు రోజుకి పోతుంది. ఎవడో చెప్తాడు ఫ్రెండ్, నేను వీడి ద్వారా డబ్బులు కట్టాను, నా జాబ్ వచ్చేసిందని చెప్తాడు. సో ఖచ్చితంగా మీకు ఉండకూడని మైండ్ సెట్ అది. ఆ మైండ్ సెట్ ఉంటే ఫస్ట్ అసలు సక్సెస్ అవ్వరు. మూడవది ఏంటి అంటే క్లాస్లో ఏం చెప్పినా సరే దాన్ని మనం ఒక ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. సో నేను చూసిన అన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఒక టాపిక్ని, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఒక టాపిక్ అడిగారని, ఏదో టాపిక్ తీసుకోండి, దాన్ని మీరు అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎలా ఆ టాపిక్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తారని దాన్ని బట్టి సక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఆ ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక టాపిక్ని మీరు ప్రాజెక్ట్లో ప్రాక్టీస్ చేస్తేనే ఇన్నర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్యాకల్టీ చెప్తే ఫ్యాకల్టీకి వస్తుంది, మీకు ఎందుకు వస్తుంది? మీకు రావాలి అంటే మీకు అర్థం అవటం వేరు, ఇంటర్వ్యూని ఫేస్ చేసే విధంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్తో మీరు మాట్లాడటం వేరు. సో ఇంటర్వ్యూని ఫేస్ చేసే విధంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు మాట్లాడాలి అంటే 100% మీకు ఉండాల్సింది ఏంటి అంటే ఆ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేసి ఉండటం. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, అడ్వాన్స్డ్ టాపిక్స్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కావాలంటే నేను మీకు రిఫర్ చేస్తాను. ఆ టాపిక్లో వస్తున్న అడ్వాన్స్డ్ టాపిక్, డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు, డేటా సైన్స్లో ప్రజెంట్ కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో ఏది ట్రెండింగ్ ఉంది, ఏ టాపిక్ కొత్తగా వచ్చింది, ఆ టాపిక్ని మీరు రెజ్యూమ్లో పెట్టాలి, హైలైట్ చేయాలి. ఫ్యాకల్టీ చెప్పకపోయినా మీరు సెల్ఫ్గా నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవడం వేరు, బాగా ప్రాజెక్ట్ చేయడం వేరు, బాగా ఇంటర్వ్యూని క్రాక్ చేయడం వేరు. సో ఇంటర్వ్యూని క్రాక్ చేసే స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని సింపుల్గా చెప్తాను. నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారండి ఎవరైనా, నన్ను అడిగారు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం మనం ఎగ్జాంపుల్కి. సో నేను ఇట్లా చెప్పాను నేను ఇంటర్వ్యూలో, మై నేమ్ ఈజ్ రమణ భూపతి. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ పైథాన్ డెవలపర్. సో I involved in developing 3 to 4 projects in my career path. But actually, I'm very much interested to learn advanced technologies in Python as well as multiple technology subjects. As part of it, last 1.5 years onwards, I'm doing research on quantum computing. So in quantum computing, there are various modules, quantum hardware, quantum software. There are a couple of modules in quantum software. I'm integrating Python, how to use for quantum software. I'm practicing with IBM editor and Microsoft editor. So for my even in my company also, in present company also, I have given multiple presentations on quantum computing, how to work with quantum computer using Python, future of Python integrating with quantum computer. So even I received award, not only quantum computing, earlier also in my 5 years of journey, as a Python developer, I always try to research on Python integration with blockchain applications, Python integration with IoT applications, now Python integration with quantum computing applications. I am actually happy in my current organization. I'm in a very comfort zone, but the only reason I am looking for more challenging opportunities, because I don't want to lead the team. I wanted to work as an independent contributor. I wanted to write complex code. I wanted to build complex products actually. So that opportunity is missing here. And even I became a comfort zone after 5 years of journey in the current organization. So now I wanted to switch. That's why I came to this interview. నాకు నిజంగా పైథాన్ రాదు, క్వాంటమ్ కంప్యూటింగ్ రాదు. ఈయన ఇంటర్వ్యూ ప్యానల్ అనుకోండి, ఎవరైనా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు నన్ను, టెల్ మీ అబౌట్ సెల్ఫ్ అంతా విన్నారు కదా మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నేను చెప్పిన ఆన్సర్ని బట్టి, వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సెకండ్ క్వశ్చన్ అడిగేలాగా చేసింది ఎవరు? ఇంటర్వ్యూర్ ఒక స్క్రిప్ట్తో వస్తాడు, ఇంటర్వ్యూ ఇలా చేద్దామని చెప్పి, అది మర్చిపోయేలాగా నేను చేయగలను. ఇది ఇంటర్వ్యూ స్కిల్, ఇది ఉండాలి. మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా దట్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్లో మిస్ అయ్యే స్కిల్ అదే. ఇప్పుడు ఇంకోటి చెప్తా ఇక్కడ నేను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అడిగాడు, వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అడిగాడు కదా, నాకు 100% తెలుసు ఆయనకి ఏం తెలియదు అని క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్ హ్యాస్ సో మెనీ algorithms, it works on qubit model. So earlier conventional computing is working on 0-1 bytes model. So it is not easy to solve complex problems in conventional computing. So to solve very complex problems like new drug discovery in minutes,
So these kind of things, quantum computing started. So quantum computing works on the data transmission works on qubits model, where qubit model, the like the positioning of the 0 1 on off, that kind of a state will be exist. So this quantum computing has multiple algorithms right now. Okay, so whatever I can tell, he has to listen because he is new to that. But quantum computing కొంచెమైనా ఎవరు తెలుసు మా ఇద్దరిలో? నాకే వచ్చు. సో ఐటీ జాబ్ ఎప్పుడైనా కొట్టాలి అంటే ఫస్ట్ మీరు ఉండాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూవర్ మీరు చెప్పే ఆన్సర్స్కి వాడు కన్ఫ్యూజ్ అయిపోయి వీడికి ఏదేదో తెలుసు అనుకోవాలి. నేను ఐటీలో 17 ఏళ్ళు పనిచేశాను ఐటీలో. నేను ఎసెంచర్లో హైదరాబాద్ క్యాపబిలిటీ హెడ్గా వర్క్ చేశాను. నేను చెప్తున్నాను కదా మీకు, లోపల ఉన్న వాడి ప్రాజెక్ట్ తప్పితే వాడికి ఏమీ తెలియదు. ఇంటర్వ్యూ ప్యానల్కి వస్తారు కదా, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాడి ప్రాజెక్ట్ తెలుసు, ఇంకేం తెలియదు. మీరు కూడా రేపు ఐటీ ఎంప్లాయీస్ అవుతారు కదా, మీకు కూడా 3 years తర్వాత మీకు తెలిసేది ఏంటంటే మీ ప్రాజెక్టే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీకు బయట ప్రపంచం తెలియదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూని క్రాక్ చేసే స్కిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంటర్వ్యూ ప్యానల్కి ఏమీ తెలియదు అనుకోవడం, నిజంగా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ ప్రాజెక్ట్ తప్పు. నాకు 5,000 members రిపోర్ట్ చేసేవాళ్ళు ఎసెంచర్లో. నేను చెప్తున్నాను కదా, లోపల ఉన్నవాడికి వాడి ప్రాజెక్ట్ తప్పితే ఏమీ రాదు. ఫస్ట్ అసలు మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ప్రాజెక్ట్, రెజ్యూమ్ చూస్తే వాడు షివర్ అవ్వాలి, మీరు కాదు. అసలు భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? భయం ఎప్పుడు వస్తుందంటే, మనకి ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు భయం వస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎలాగోలా ఇవాళ మన ఒరాకిల్ కంపెనీకి వచ్చాం, ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇదే పెద్ద ట్రాప్. ఆ ట్రాప్తోనే మీరు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. స్కిల్ ఉంటే ఒకడు ఆఫర్ ఇచ్చేదండి 100 మంది ఆఫర్లు ఇస్తారు. క్వాలిటీ థాట్ #1 ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. సో ఏ కోర్స్ చేశారు, అలాగే వాళ్ళు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, అండ్ వాళ్ళ డెసిగ్నేషన్తో పాటు ఇక్కడ అంతా మనం చూడొచ్చు అనమాట. సో అంత లిస్ట్ పెట్టారు. సో యూజువలీ ఏ కోర్స్ చేసినా కూడా దాంట్లో ది బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. అండ్ 6.6 LPA, కాగ్నిటివ్, అలాగే 7 LPA, వర్క్స్ ఆఫ్ టెక్ అని చెప్పేసి, అండ్ ఇక్కడ మల్టిపుల్ పీపుల్ విత్ మల్టిపుల్ జాబ్ ప్రొఫైల్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. ANSI standard characters it is providing more. Punctuation time correctly you can try to enter. Don't enter any misread because that is an attribute. డేటా సైన్స్ క్లాస్ అయితే నడుస్తుంది. PY just. హలో సార్. Yeah madam. డిస్టర్బ్ చేయట్లేదు కదా? No. ఓకే, సో Never. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ Both. సైమల్టేనియస్లీ నడుస్తున్నాయి. సో ఎలా జరుగుతాయి క్లాసెస్ ఇక్కడ ఏంటి? My target more practical oriented. ఓకే. I never believe any theory, only skill oriented. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. Okay. మా వాళ్ళు వీకెండ్ రెడీ అయిపోతున్నారు. వీకెండ్ మోడ్ లో ఉన్నారు కొంచెం. ఓకే. Very less members today. But actually we are giving practical oriented. That is only proving. Last month also we placed more than 60+ members. ఓ, ఈ రోజు టుడే ఇస్ December 5th. ఈ రోజు వరకు 9 placements అయ్యాయి. ఓకే. In that one 3 AML engineering, means data science. ఓకే. So we are very happy. So right now more placements are coming. Students also grabbing that. We are happy. ఓకే. సో మనకి సాఫ్ట్వేర్ కోర్స్ అంటేనే లైక్ కంటిన్యూస్ గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ సెషన్స్ కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి కదా. Yeah. సో ఎలా ఉంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే You should ask my students. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నాను, సో మాట్లాడడం కూడా జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తూ ఉంటారు కదా. సో అండ్ మీరు వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు? Every input solution is, I'm saying that one, your background, anything. More time your fingers on the keyboard. ఓకే. And at the same time, the fingers always attached to your natural intelligence. Then only it work out. Only fingers on the keyboard, nothing work out. So more practice and show that smart way in practice. But definitely all these people will definitely soon they are going to get good jobs. ఓకే. But need to work out more, and management also more concentrating on mainly packages area. ఓకే. So we are getting great packages, but better packages. These are the 1 month back, 1.5 month back joined people. These are ఓకే. సో ఇప్పుడు క్లాసెస్ అన్ని డేటా సైన్స్ జరుగుతున్నాయి సార్? data science, data analyst, data engineering, computer vision specialist, prompt engineering, and వీళ్ళ కవర్ అయ్యే కోర్సులు ఈ సిలబస్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే. బట్ వీళ్ళు ఏ స్టేజ్లో అయినా ప్లేస్మెంట్ రావచ్చు. పైథన్ బేసిక్స్ అవి, మ్యాథమెటిక్స్ అవి, మిషన్ లెర్నింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఓకే. Because industry required minimum ML knowledge to become a sufficient sophisticated software engineer right now in the market. Minimum ML knowledge is mandatory. ఓకే. సో మనకి ఇక్కడ క్వాలిటీ థాట్లో టిప్ అంటే ట్రైనింగ్, ఇంటర్న్షిప్, అలాగే ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, సో ఓవరాల్గా ఇప్పుడు మన డేటా సైన్స్ చూసుకుంటే కోర్స్ డ్యూరేషన్ ఏముంటుంది సార్? Minimum 4, maximum 6 months. ఓకే.
ఇట్ టేక్స్ బికాస్ అది కూడా నేను ఏం చెప్తానంటే పిల్లలకి ప్లేస్మెంట్ వచ్చేదాకా మీరు ఉండే కంటే మీకు ప్లేస్మెంట్ వచ్చేలా మీరు చేసుకోండి బికాస్ బై ప్రాక్టీసింగ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఇట్ టేక్స్ 120 to 150 వర్కింగ్ డేస్. ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళకి వచ్చే మొదటి ప్యాకేజ్ అంత బాగుంటుంది. 90 డేస్లో కూడా మేము ప్లేస్ చేస్తాం, బట్ కంపెనీస్ అంత మంచి ప్యాకేజ్ ఇవ్వకపోవచ్చు. అందుగురించి స్కిల్ ఓరియంటెడ్. ఇప్పుడు ఒక 3 మెంబర్స్ ఇందాక నాకు మెసేజ్ పెట్టారు, ఆల్మోస్ట్ 2 మెంబర్స్ సెలెక్టెడ్. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ మీరు ఏం చెప్తున్నారు అదే, వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చేసారంటే టాస్క్ ఇచ్చేసారు చేయమన్నారు. 2 members we did, they selected, 1 member unable to do, they rejected. Not only my students, whoever graduates, upskilling people, working guys, now artificial intelligence required more skill oriented people. అది వాళ్ళకి తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బాగా ప్రెజర్ చేస్తాము. రైట్ నౌ స్టూడెంట్స్ ఆర్ గుడ్ క్యాలిబర్, దే ఆర్ వర్కింగ్ అవుట్, దే ఆర్ థింకింగ్ పాజిటివ్లీ, ఎందుకంటే అదే రియల్. ఫైనల్గా నీకు దగ్గర స్కిల్ ఉంటేనే ప్లేస్మెంట్ వస్తుంది. Quality Thought management is supporting great by giving good jobs, plenty of jobs in a month, in a single month. Okay. So our target this month maybe 100 plus they kept by December. But in this dry situation, reach out on chala custom. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఎట్లా వస్తున్నాయి సార్ జాబ్స్ అని. మేనేజ్మెంట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ అండ్ టై అప్ విత్ ద మెనీ కంపెనీస్. అందులోకి మన రమణ సార్ ఇంకా మాధవపూర్లో కూర్చుని ఆయన అదే పనిలో ఉన్నారు. ఏ కంపెనీకి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి సార్ అదే సర్చింగ్లో ఉన్నారు. దెన్ వీఆర్ గెటింగ్ బెటర్ ప్లేస్మెంట్స్. నాట్ ఓన్లీ డేటా సైన్స్, వీఆర్ టేకింగ్ కపుల్ ఆఫ్ కోర్సెస్. క్వాలిటీ థాట్ అనేది ఒక డేటా సైన్స్కి ఒక జెనే కాదు. ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ గుడ్ ఫర్ జెన్ అండ్ గుడ్ ఫర్ జావా ఫుల్ స్టాక్ అండ్ వెబ్ ఫుల్ స్టాక్. నేను ఎందుకు చెప్తానంటే ఒక సీనియర్ ట్రైనర్గా కొంతమందికి కొన్ని ఏరియాలోకి వెళ్తే వాళ్ళకి నచ్చుతుంది. సో అందుగురించి దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద గ్లోబల్ లెవెల్. సో రైట్ నౌ దేర్ ఆర్ ద 5 to 6 మేజర్ టెక్నాలజీస్ వీ టార్గెటెడ్. ఇన్ దట్ వన్ మేజర్ వన్ ఈజ్ డేటా సైన్స్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ విల్గా. సో ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏ సాఫ్ట్వేర్ మీద వర్కింగ్? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు. వీడియో ఎడిటింగ్. సో ఏంటి, ఏం వర్క్ చేస్తుంటారు ఎగ్జాక్ట్గా? ప్రీమియర్ ప్రో నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రన్నింగ్ అవుతుంది. ఓకే. ఫోటోషాప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. డావిన్సీ కూడా అయిపోయింది. రైట్. ఎన్ని మంత్స్ కోర్స్ అది మీకు వీడియో ఎడిటింగ్? 4 months కోర్స్ మేడం. 4 months. సో ఇప్పుడు మీరు ఏ మంత్లో ఉన్నారు? లాస్ట్ మంత్. సో ఆల్మోస్ట్ మీరు ప్రిపరేషన్ అంతా అయిపోయింది కదా. సో ఏదైనా చూపిస్తారా మాకు, ఏదైనా మీరు ప్రిపేర్ చేస్తున్న యాడ్ కానీ అలాంటిది? చూపిస్తాను. రైట్. ఈ వీడియోలో సౌండ్ ఇంపార్టెంట్ అంటే అందరి మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్. వీడియో ఇది జస్ట్ ఆఫ్ నాలెడ్జ్. మనం చూస్తున్న ప్రతి మంచి స్క్రీన్తో పాటు మంచి సౌండ్ కూడా ఉండాలి. క్వాలిటీ థాట్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నారు కదా, సో మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ నుంచి బాగా చెప్తున్నాను మేడం, అర్థమయ్యేటట్లు అన్నీ ఎలా యూజ్ చేయాలి, నిదానంగా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం. ఓకే. నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను, మంచిగా బాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. This is the last month of my course. I have completed the full-fledged of video editing course in Quality Thought. I have gained so many skills from Quality Thought. We have skilled professional lecturers in Quality Thought. If I go outside, I have confidence to get a job in a basic to advanced level of the salary. Thank you. సో క్వాలిటీ థాట్లో ప్లేస్మెంట్స్ ఎలా అవుతాయి, స్టూడెంట్స్ని ఎలా ప్లేస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఓవరాల్గా ఈ ఇంటెన్సివ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారో కనుక్కుందాం. మనతో పాటు ప్లేస్మెంట్స్ టీమ్ నుండి వనిత గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్. సో చెప్పండి, యూజువలీ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేయాలన్న దాంట్లో ఉంటారు అండ్ ఎండ్గా వాళ్ళకు ఒక జాబ్ రావాలి అనేది అదొక హోప్ కదా. సో ప్లేస్మెంట్స్ ఓవరాల్గా ఎలా జరుగుతాయి ఇక్కడ? సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి మనకి స్టార్ట్అప్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో ఓవరాల్గా లైక్ వాళ్ళ డ్రీమ్ జాబ్ వాళ్ళు అచీవ్ చేయడానికి ఇక్కడ క్వాలిటీ థాట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఎలా కండక్ట్ చేస్తారు ఓవరాల్గా వాళ్ళకి రెజ్యూమే బిల్డింగ్ దగ్గర నుండి ఫైనల్లీ ప్లేస్మెంట్ వరకు ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఏంటి అంటే లైక్ ప్లేస్మెంట్ స్క్రీన్ టెస్ట్ టాలరేట్ చేస్తాము అండ్ దెన్ వాళ్ళకి C2C సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ కాలేజ్ నుంచి కార్పొరేట్ లైఫ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, కార్పొరేట్ ఎటిక్వేట్స్ ఏంటి, ఎలా. సో ఓవరాల్గా అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రెజ్యూమ్ బిల్డింగ్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ సెషన్. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎవ్రీ సెషన్స్ లైక్ విచ్ వర్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ప్లేస్డ్ ఇన్ దర్ డ్రీమ్ రోల్. ఓకే. సో నాట్ జస్ట్
ఓన్లీ కోర్స్ పరంగా కాకుండా Yeah, placement not పరంగా not కూడా? only course wise, like regarding the corporate etiquettes or values, like how to behave with the superiors and how to follow the hierarchy levels and everything we are going to teach the candidates. ఓకే సో ఓవరాల్ గా ప్లేస్మెంట్ డెవలప్మెంట్ Yeah, overall the placement development, పర్సనాలిటీ yeah. డెవలప్మెంట్ Yeah, తో పాటు personal. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా Yeah, ఇంపార్టెంట్ yeah, కదా yeah. సో అవి ఎట్లా So ఇంకల్కేట్ దానికి మనము we are going to conduct a soft skills sessions for the students, like how to talk and how to improve their communication skills and ఎలా మాట్లాడాలి, like ఎలా కన్వే అవ్వాలి superiors and all, we are going to lead with them. ఓకే దెన్ థ్యాంక్ యూ. Thank you. సో దట్స్ క్వాలిటీ థాట్ ఫర్ యూ. సో క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు, స్టూడెంట్స్ ఎలా వీళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు ప్లేస్మెంట్స్ కోసం అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ అండ్ రీడిఫైనింగ్ ఫ్యూచర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.